నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో టెలికాన్ఫరెన్స్‌లో కోనసీమ జిల్లా తాజా పరిస్థితులను కలెక్టర్ గారు వివరించారు. ముందా తుఫాన్ ప్రభావం, రక్షణ చర్యలు, పునరావాస ఏర్పాట్లపై సీఎం స్వయంగా సూచనలు జారీ చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశాలు. And ఒక 1.5 to 2 hours back there were some gusty winds to around tune of around 80 kilometers per hour, sir. But right now hardly around 30 to 40 kilometers per hour wind speed ఉంది sir. And మిగతా కాన్స్టిట్యున్సీస్ లో, కోస్టల్ కాన్స్టిట్యున్సీస్ లో మనకి అమలాపురం అండ్ ముమ్మిడివరంలో విండ్ ఫాల్స్ ఆర్ వెరీ లో సార్. అండ్ వర్షాలు కూడా లేవు సార్. అండ్ నాట్ ఈవెన్ డ్రిజిల్ కూడా లేదు. ఓన్లీ అరౌండ్ ఈ రాజుల కాన్స్టిట్యున్సీలో లైట్ గా వర్షం పడుతుంది. అండ్ అక్కడ కొన్ని ఫీడర్స్ ఇందాక చెప్పినట్టుగా స్టిల్ ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది సార్. రైట్ నౌ అరౌండ్ ఒక 275 పోల్స్ వరకు అప్రూవ్ అయ్యాయి సార్ కొన్ని ప్లేసెస్ లో, కొన్ని చెట్లు పడి. సో ఒక 3 ఫీడర్స్ వరకు మేము రాజుల్లో డిస్కనెక్ట్ చేసాం సార్. అండ్ రైట్ నౌ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ సార్. అరౌండ్ ఒక నెక్స్ట్ 4 hours లో ఐ థింక్ కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ రీస్టోర్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. అండ్ అమలాపురంలో కూడా దెర్ ఇస్ నో ఇష్యూస్ రిగార్డింగ్ పవర్ కట్ సార్. ముమ్మిడివరంలో ఒక కాన్స్టిట్యున్సీలో కాట్రేనికోణ మండలంలో ఒక 2 ఫీడర్స్ డిస్కనెక్ట్ చేశాం సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ పైకి వచ్చిన తర్వాత కొత్తపేట, తీగన్నవరం అండ్ మండపేట దెర్ ఇస్ నో ఇష్యూస్ సార్. ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్ సార్. ఇప్పుడు ఎక్కడికక్కడ ఈ ట్రీస్ అన్ని క్లియర్ చేయడం, పవర్ అంతా కూడా రెస్టోర్ చేసే పరిస్థితి వస్తున్నారా? ఎస్ సార్. సో మనకి ఇంకొక అంటే మైన్యూట్ గా ఉన్న ప్లేసెస్ లో ఆల్మోస్ట్ లో టెన్షన్ వైర్స్ ఉన్న దాంట్లో క్లియర్ చేశారు సార్. అక్కడక్కడ 33 kV లైన్స్ కొన్ని ఉన్నాయి సార్. సో దాని వల్ల కొంచెం లాంగ్ స్టాండింగ్ ఉన్న నెక్స్ట్ ఫీడర్ లెవెల్స్ లో కూడా డిస్కనెక్ట్ అయ్యాయి సార్. అది ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ అందరూ కూడా ఫీల్డ్ లోనే ఉన్నారు సార్. ఐ థింక్ నెక్స్ట్ బై 5 to 6 hours లో మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ విల్ బి రిజాల్వ్ సార్. ఓకే, దట్స్ గుడ్. అయితే మీ దగ్గర క్రాస్ అయింది కానీ పెద్ద ఇంపాక్ట్ లేదు. am I right? ఎస్ సార్. ఇది కూడా విజిబుల్ గా లేదు. అంటే మనకి చెట్లు పోల్స్ పడిపోయాయి కానీ బట్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ చేసినంత లేదు సార్. సో ఆ చెట్లు పడిపోవడం వల్ల కొన్ని పోల్స్ మీద పడడం, అవి కొంచెం ఎలక్ట్రికల్ లైన్స్ డిస్టర్బ్ అవడం తప్ప దేర్ ఇస్ నో క్యాజువాలిటీ రిపోర్టెడ్ సార్ టిల్ నౌ. ఓన్లీ 1 క్యాజువాలిటీ ఇన్ ఆఫ్టర్నూన్ 12:30 ఒక రిపోర్ట్ అయింది సార్. వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ ట్రీస్ హస్ ఫాలన్? నెంబర్ ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ చెప్పలేదు సార్. బట్ పోల్స్ అయితే అప్రాక్సిమేట్ గా 250 to 275 వచ్చాయి సార్. ఓకే, పోల్స్ 275 వచ్చాయి. ఓకే, ఇట్లా ఇప్పుడు చేస్తారు. ఆ చెట్లు కూడా రోడ్ల మీద ఎక్కడ లేకుండా క్లియర్ చేసేయండి. ఫస్ట్ ఎక్కడా లేకుండా SDRF, NDRF అందరిని పెట్టి ఇమీడియట్ క్లియర్ అయిపోవాలి. థ్యాంక్ యూ. దెన్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ ముగ్గురు అక్కడ ఉండేవాళ్ళు ఫస్ట్ అక్కడ ఎంట్రీ పాయింట్, క్రాసింగ్ పాయింట్ కాబట్టి వాట్ ఈస్ ది సిచ్యువేషన్ నౌ? కాకినాడ కలెక్టర్ గారు మాట్లాడండి. ఒకసారి ఈవెంట్ కూడా తీసుకోండి. మన స్టెర్లీ ఓకే సార్, స్టెర్లా కూడా తీసుకోండి. చెప్పండి. కాకినాడ కలెక్టర్ గారు మాట్లాడండి. కాకినాడ కలెక్టర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. ఇక్కడ ఓకే, మేడం స్టెర్లా గారు మాట్లాడండి మేడం. స్టెర్లా గారు. హలో, నమస్తే సార్. నమస్కారం. చెప్పమ్మా. సార్ it is still crossing. ఇంకొక 2-3 hours పడుతుంది సార్. Half has crossed and half is still in sea, half is inside the land. So slightly కొంచెం ట్రాక్ మారింది. కొంచెం లిటిల్ still south of Kakinada. South of the sir, and winds are very strong in Krishna district also. Nearly 85 km has been recorded in Machilipatnam. Then even the West Godavari